నమస్తే. ప్రస్తుతం ఏపీలో మరో ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మొత్తం 5 స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఉన్న నేపథ్యంలో వైసీపీ దాదాపు ఈ పోటీలోనూ ఉండకపోవచ్చు అన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే 5 స్థానాలలో ఒకటి ఇప్పటికే జనసేనకు రిజర్వ్ అయింది. ఈ సీటు నుంచి జనసేన పార్టీ నాయకుడు నాగబాబు పోటీ చేయడం ఖాయంగా మారింది. గతంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని సీఎం చంద్రబాబు చెప్పిన దరిమిలా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీలలో ఒకటి జనసేనకు కేటాయించనున్నారు. ఇక మిగిలిన 4 స్థానాలలో ఎవరు బరిలో ఉంటారు అన్నది ఆసక్తిగా మారింది. ఇతరుల మాట ఎలా ఉన్నప్పటికీ కీలకమైన 2 నాయకులు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఒకరు మైలవరం టికెట్ను గత ఎన్నికల్లో త్యాగం చేసిన దేవినేని ఉమా మహేశ్వరరావు, మరొకరు పిఠాపురం టికెట్ను వదులుకున్న వర్మ. ఈ ఇద్దరికి చంద్రబాబు బలమైన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉన్నా వీరికి ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన అవకాశం మేరకు దేవినేనికి 1 సీటు రిజర్వ్ చేశారు అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇక కీలకమైన వర్మ పరిస్థితి ఏంటి అనేది మరో ఆసక్తికర అంశం. ఆయన పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమైన తరువాత చంద్రబాబు సూచనల మేరకు ఆయన వదులుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ విజయానికి కూడా వర్మ కృషి చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు వర్మకు అవకాశం దక్కలేదు. దీంతో తాజాగా ఆయనకు అవకాశం చిక్కుతుందా, లేక పిఠాపురంలో అధికార ఆధిపత్యం పోరు పెరుగుతుందన్న సూచనల నేపథ్యంలో వెనక్కి తగ్గుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు దక్కకపోతే మరో ఏడాది పాటు ఎదురు చూడక తప్పదు అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.